వావిలాల పాట రచన గానం దేవనపల్లి ఓగన్న. కరీంనగరు జిల్లయందు హుజురాబాదు తాలూకా మండలము జమ్మికుంట వావిలాల గ్రామము. ఖాదీ గ్రామోద్యోగుకు ఘనమైనది వావిలాల. చుట్టుప్రక్క పల్లె ప్రజల చేనేత పరిశ్రమకు ప్రతీతి. ఆధునిక టెక్నాలజీ వలన ఆగిపోయేను కార్ఖానా. నిరుద్యోగ సమస్య అక్కడ నిలువెల్లా పాకినాదోయ్. దేశము కులా జులుమును దునుమాడిన వావిలాల పోరాట వీరులు కలిసి కట్టుగా దొరగారి బంగ్లను కాల్చినారు. దొడ్డిదారి దొరగారు పరుగు పెట్టే దొరకక నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. పలు చోట్ల పల్లె ప్రజలు పట్టణాలకు వెళ్ళినారు. ఉన్న ఊరు విడవకుండా ఉన్న ప్రజలు కొందరే కాపురానికొచ్చినామే. పల్లె ప్రజల కథను చెప్పుతున్నది. గోపాలపురము వెళ్ళినామే, గోరింటాకు పెట్టింది. ఆ పక్క పల్లె వెళ్ళినామే, పాలను కొని తెచ్చింది. రాసపెల్లి వెళ్ళినామే, రవిక చీర తెచ్చింది. బూజునూరు పోయినామే, నిలువుటద్దం తెచ్చింది. నగరము వెళ్ళినామే, నవధాన్యాలు తెచ్చింది. నాగారం వెళ్ళినామే, నగలను చేయించింది. వివిధ వృత్తుల వారు సంతసంగా ఉన్నారు. పండుగలు పబ్బాలు ఘనంగా జరుపుతారు. వావిలాల చెరువు కింద వరి చేలు వంగడాలు. వావిలాల చెరువు నీరు వనితలు బిందెలతో తెస్తారు. రాములోడి గుడి ఉంది, రామనవమి యాత్ర జరుగు. ఆంజనేయ గుడి ఉంది, భజనలు బహు జరుగుతావి. మా తల్లి పోచమ్మ పొలిమేర గుడి ఉంది. బోనాల పండుగను గొప్పగా చేయుదురు. పోతలింగనికేమో కల్లు బెల్లము శాఖ, పోతరాజులకేమో కొరడా దెబ్బల మూత. చెరువులోని చేపలకు జాలరి వల విసురును. చిక్కినట్టి చేపలన్నీ బుట్టలోన వేయును. మొక్కజొన్న చేనులోన మస్తు కంకులుండు. కాల్చిన కంకులన్నీ మస్తుగా రుచి ఉండును. వావిలాల తాటివనము వరుస సంఖ్య లేచి ఉండు. గౌడు గారు పన్నుగట్టి కళ్ళు చెట్ల నేరుకొను. ఓద్దాడు తాటి కళ్ళు పొసగ మేలు చేయును. పరుపుదాడు తాటి కళ్ళు మత్తును పుట్టించును. పండుదాడు తాటి కళ్ళు రిమ్మను కలిగించును. ఈత కళ్ళు తాటి కళ్ళు ఆరుగాల ముండును. తాటికాయలంటెను
ప్రజలకెంతో ఇష్టము నాటి గడ్డలను తింటే తనుకెంతో లాభము. వావిలాలోని ప్రజలు వాడిగా పడుతుంటారు. కళ్ళు మస్తుగా త్రాగి త్రాగి కడుపు నింపుకుంటారు. వావిలాల ప్రక్కనున్న మానేరు ప్రవహిస్తే ఏటికి ఎత్తులను పట్టి చేపల పులుసును చేసుకుందురు.